బాక్స్ అయితే కనుక కంప్లీట్లీ యూజ్ చేసేసి చెత్త కుప్పల నుంచి పంపించినట్టయితే ఉంది. సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ పంపిస్తానైతే నేను అనుకోలేదు. అట్లీస్ట్ క్లీన్ చేసి పంపించినా బాగుండేది. హే గాయ్స్, ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి హెడ్ ఫోన్ జార్ నుంచి తెప్పించాను అనమాట. సో ఇదైతే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ప్రీవియస్లీ నేను లైపర్టెక్ తెప్పించా కదా, అదైతే రిటర్న్ చేస్తే వాళ్ళైతే నాకు అమౌంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దానికి వాళ్ళైతే స్టోర్ క్రెడిట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో దాంతో అయితే ఈ ప్రోడక్ట్ కూడా తెప్పించాను. ఇది వచ్చేసి ఇంత ముందు మనకి 24,000 ఏమో ఉండేది. ఇప్పుడైతే వీళ్ళు హెడ్ ఫోన్ జోనల్తో కొలాబరేట్ అయ్యి తక్కువకైతే తెప్పించారనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చేసి అన్బాక్స్డ్ ప్రోడక్ట్ అనమాట. సో వీళ్ళైతే బిల్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో అది ఎలా ఉంటుంది అనేది ఇలా ఉంది. మనకి బాక్స్ అయితే కనుక కంప్లీట్లీ యూజ్ చేసేసి చెత్త కుప్పల నుంచి పంపించినట్టయితే ఉంది. బాక్స్ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ యూజ్ చేసిన బాక్స్ అనమాట. మొత్తం అయితే ఎన్ని రోజులు యూజ్ చేశారు. అన్బాక్స్డ్ ప్రోడక్ట్ అని ఉంది. మేబీ ఏమీ లేవు, కొత్త బాక్స్, కొత్తదనే ఫీలింగే లేదు. కానీ లోపల ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి మనకి ఏకే హై టీడబ్ల్యూఎస్ అనమాట. ఏకే అంటే ఏంటంటే యాస్టల్ కెన్ అనమాట. యాస్టల్ కెన్ హైఫై టీడబ్ల్యూఎస్. ఇది UW100 Mark II అనమాట. ఇది మనకైతే హెడ్ ఫోన్ జోన్ నుంచి అయితే బాక్స్ చూస్తున్నారు కదా. మీరు కనుక అన్బాక్స్డ్ ప్రోడక్ట్ కనుక హెడ్ ఫోన్ జోన్ నుంచి అయితే పర్చేస్ చేస్తే ఇలా అయితే వస్తుంది. చూసుకోండి బాక్స్ అయితే ఎంత నీట్గా ఉందో. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. మనకి లోపల ప్రోడక్ట్ కావాలి, బాక్స్తో సంబంధం ఉంది కానీ. సో లోపల అయితే మెటీరియల్స్ అయితే కొత్తగానే ఉన్నాయి. పైన బాక్స్ మటుకు అలా ఉంది. సో దీని లోపల మనకి వారంటీ ఇన్ఫర్మేషన్, దీనికి వారంటీ అయితే సేమ్ అయితే వస్తుంది. న్యూ దానికి ఏదైతే వస్తుందో దాన్ని అలాగే వస్తుంది అన్నమాట వారంటీ. ఇది అయితే వారంటీ కార్డు అండ్ మనకి యూజర్ మాన్యువల్ అనమాట. అండ్ ఇంకేం లేదు దీంట్లో, డైరెక్ట్ ప్రోడక్ట్ అనమాట, ఇంకేం లేదు. ఇది వచ్చేసి మనకి బాక్స్ కూడా కంప్లీట్లీ చూస్తున్నారు కదా, యూజ్ చేసింది అయితే తెలిసిపోతుంది మరకలతో. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ అన్బాక్స్డ్ అంటే ఎలా వస్తుందా అని చెప్పి తెప్పించాను. ప్రోడక్ట్ అయితే చాలా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. చూడడానికి కొత్తదాని ఫీలింగే లేదనమాట. ఎవరో సెకండ్ హ్యాండ్ యూజ్డ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నట్టుంది. సో ఇది ఖచ్చితంగా మనం రిటర్న్ పెట్టేస్తాం. ఇంకేముందంటే బాక్స్లో అయితే మనకి ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా యూజ్డే ఉన్నాయి. వెరీ బ్యాడ్ క్వాలిటీ. అన్బాక్స్డ్ అంటే మరీ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ పంపిస్తానైతే నేను అనుకోలేదు. అన్బాక్స్డ్ అంటే జస్ట్ అన్బాక్స్ చేసి మనం ఇప్పుడు ఎలా రిటర్న్ పంపించాం, ఎంత కొత్తదిగా ఉందో అలాగే పంపిస్తారైతే అనుకున్నాను. సో అన్బాక్స్డ్ కాదు, యూజ్డ్ ప్రోడక్ట్ అని పెడితే కరెక్ట్గా ఉంటుంది దీనికి. సో లోపల బడ్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయి. ఇక్కడైతే Type-C పోర్ట్ అయితే ఉంది, కనెక్ట్ చేసుకోవడానికి Type-C పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇవి అయితే బడ్స్, మనకి ఛార్జ్ ఉందో లేదో. బడ్ కూడా కంప్లీట్లీ యూజ్డ్ తెలిసిపోతుంది మొత్తం. లోపల అయితే చూడండి, మొత్తం స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అండ్ బడ్స్ అయితే చూడండి వస్తున్నారు కదా. దీంట్లో ఇన్నర్ డిటెక్షన్ అయితే ఉన్నట్టుంది. మనకి ఇది లెఫ్ట్ బడ్, ఇదైతే రైట్ బడ్. అట్లీస్ట్ క్లీన్ చేసి పంపించినా బాగుండేది. సో దీనికి ఛార్జర్ అయినట్టుంది. ఛార్జ్ అయితే పెట్టి నేను మీకు మళ్ళీ వీడియోలో కనిపిస్తాను. ఛార్జ్ అయితే కనెక్ట్ చేశాను, ఛార్జర్ అయితే. సో ఛార్జ్ చేస్తే అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లూ లైట్, గ్రీన్ లైట్ అయితే కనపడుతుంది. ఇదైతే చూడండి. సో బడ్ అయితే ఇది. ఇక్కడైతే మనకి చిన్న బ్లింక్ అయితే వస్తుంది అనమాట, బ్లూ కలర్లో లైట్. చూసారు కదా. దీని అన్బాక్సింగ్ అయితే కనుక ఇదైతే నాకు సౌండ్ క్వాలిటీ అయితే మటుకు చాలా బాగా నచ్చింది. సౌండ్లో ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదనమాట. సౌండ్ క్వాలిటీ మనకి బేస్, ట్రిపుల్స్ కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే ఇది చాలామంది బేస్ అయితే తక్కువ ఉందన్నారు. బట్ నాకైతే బేస్ అయితే కరెక్ట్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో ట్రిపుల్స్ కానీ, వాయిస్ కానీ, ఆ సౌండ్ స్టేజింగ్ కానీ అన్నీ పక్కనే ఉన్నట్టు మనకి క్రిస్టల్ క్లియర్గా అయితే సౌండ్ అయితే వినిపిస్తుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి ఇంకొక మెయిన్ బెస్ట్ ఫీచర్ అయితే నాకు అనిపించింది, వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇన్నర్ డిటెక్షన్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. చాలా వరకు ఈ బడ్జెట్లో వచ్చే ఆడియో ఫైల్ ప్రోడక్ట్లో అయితే మనకి ఇన్నర్ డిటెక్షన్ అయితే ఉండదు. సో దీంట్లో ఇన్నర్ డిటెక్షన్ అయితే ఉంది. అండ్ యాంబియంట్ సౌండ్ మోడ్ అయితే ఒకటి ఉంది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. యాపిల్ అంత లేకపోయినా కూడా యాంబియంట్ సౌండ్ మోడ్ అయితే ఓకే. ఒక 4 స్టేజెస్ అయితే ఉందన్నమాట. మనం ఏ స్టేజ్లో కావాలంటే ఆ స్టేజ్లో అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా
దీనికి మనకి యాప్ సపోర్ట్ అయితే ఉంది. ఏకే అని ఒక యాప్ అయితే ఉంటుంది మనకి ప్లే స్టోర్లో అండ్ ఐఓఎస్ 2 స్టోర్లో అయితే ఉంటుంది అవైలబిలిటీ. అది ఇన్స్టాల్ చేసుకుంటే మనకి బడ్స్ అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయిన తర్వాత దీని ఫిర్మ్వేర్ అప్డేట్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కొన్ని మెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. యాంబియంట్ మోడ్ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మీకు దీంట్లో ఈక్వలైజర్ సెటప్ కూడా ఉంది. యాప్ ద్వారా మనం ఈక్వలైజర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళైతే కొన్ని ఈక్వలైజర్ మోడ్స్ ఇచ్చారు, న్యాచురల్, బ్యాలెన్స్డ్ అండ్ బేస్, ట్రిపుల్ కొన్ని అయితే ఇచ్చారన్నమాట. సో అవి కూడా చాలా బాగా బ్యాలెన్స్డ్గా అయితే వస్తున్నాయి. అండ్ నాకైతే కొంచెం బేస్ తక్కువ ఉందని చెప్పారు, కానీ నాకైతే బేస్ అయితే పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది. బేస్ విషయంలో నాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ వోకల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అంతేకాకుండా అండ్ యాప్లో మనం ఈక్వలైజర్ అయితే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఎవరికి తగినట్టు వాళ్ళు. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ బడ్స్ అయితే మనకి టచ్తో వస్తున్నాయి కదా, సో ఈ టచ్ని కూడా మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎలా పెట్టుకోవాలనేది. కాకపోతే ఎక్కువ అయితే ఆప్షన్లు లేవు, తక్కువగానే ఉన్నాయి. కాకపోతే నాకైతే ఈ టచ్లోనే ప్రాబ్లం అనిపించింది. ఈ టచ్ అనేది మనకి ప్లే పాస్ కానీ అంతగా అయితే లేదనమాట. టచ్ కరెక్ట్గా మొత్తం అయితే వర్క్ అవ్వట్లేదు, ఎక్కడో ఒక చోట అయితే వర్క్ అవుతుంది టచ్. సో నాకు అదైతే ఒక మైనస్ అయితే అనిపించింది. నాకు చెవులో పెడితే కింద పడిపోవటాలు అలా అయితే ఏం లేవు, నాకైతే కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. ఫిట్టింగ్ మటుకు చాలా బాగుంది. వెయిట్ అయితే పెద్దగా సైజ్ కనిపిస్తుంది కానీ బట్ అంత వెయిట్ అయితే లేదనమాట. కొంచెం ఈజీగానే క్యారీ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3-4 అవర్స్ అయితే కంటిన్యూ యూజ్ చేశాను, నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు. అంతేకాకుండా దీంట్లో ఇన్బుల్ట్ డ్యాక్ అయితే ఉంటుంది. ఈ టెక్నాలజీ కొంచెం డిఫరెంట్ టెక్నాలజీ అనమాట, కొరియన్ది ఇది. సో ఆ డ్యాక్ టెక్నాలజీ వల్ల సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగా అనిపించింది. నేను నార్మల్ మ్యూజిక్ విన్నా, యూట్యూబ్ చూసినా, మూవీస్ చూసినా, కాకపోతే నాకు చాలా బాగా అయితే క్వాలిటీ అయితే బాగా నచ్చింది అనమాట. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నాకు ఈ ప్రోడక్ట్ యూజ్డ్ ప్రోడక్ట్ పంపించడమే. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే మీరు కనుక ఖచ్చితంగా అన్బాక్స్డ్ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయమాకండి. హెడ్ ఫోన్ జోన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కొత్త ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయండి. నేనైతే జస్ట్ ఇది మీకు చూపిద్దాము, అన్బాక్స్డ్ ప్రోడక్ట్ అంటే ఎలా ఉంటుందని తెప్పించాను, కానీ అన్బాక్స్డ్ అయితే అసలు బాగలేదు. సో మీరైతే కనుక కొత్త ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకోండి. నేను కూడా ఇది రిటర్న్ రైజ్ చేశాను, వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు. బట్ నాకైతే ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. వైర్లెస్ ఛార్జింగ్ ఉంది ఇందులో. ఛార్జ్ అయితే మనకి 10 minutesలో 3 hours సంథింగ్ స్పీడ్ ఛార్జింగ్ అయితే ఉంది. ఎంత కౌంట్ చేయలేదు కానీ ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్గా అవుతుంది. బడ్స్ కూడా ఎక్కువసేపు వస్తున్నాయి. బడ్స్ నాకు నేనైతే 6 hours దాకా యూజ్ చేశాను. దాని తర్వాత కూడా వస్తాయి అనుకుంటా. కంప్లీట్ డెడ్ అయ్యేదాకా అయితే యూజ్ చేయలేదు. 6 hours అయితే 2 movies అయితే చూశాను. చాలా బాగా వచ్చింది. నాకు సౌండ్ క్వాలిటీ కూడా బాగా నచ్చింది. ఎవరైతే ఆడియో ఫైల్స్ అయితే ఉంటారో, బెస్ట్ క్వాలిటీ వినాలనుకుంటారో వాళ్ళకైతే ఇవైతే సజెస్ట్ చేస్తారనమాట. సో అదైతే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం తీసుకొస్తాను అనమాట. ఉంటానండి, బాయ్.